Hi Andy, I am Baba. Please subscribe Baba Academy for latest updates. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ 2025కి సంబంధించి పూర్తి వివరాలు అంటే అక్కడక్కడ కొన్ని బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనే అనాల్సి ఉంటుంది. మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా దీనిలో వివరించడం జరిగింది. ఈ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్లో ఉన్నటువంటి 27 సెక్షన్స్ వాటిలో ఉన్నటువంటి రూల్స్ సంబంధించి దాదాపుగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ఇది ఏదలుచుకున్నానండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా వివరాలకు వెళ్దాం. ఈ చట్టం అనేది మార్చ్ 19, 2025లో ఆమోదం చెందింది. ఆ తర్వాత ఏప్రిల్ 9, 2025 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. ఇక్కడ ఒక్కొక్క సెక్షన్ గురించి తెలుసుకుందాం. సెక్షన్ 1లో దీని యొక్క టైటిల్ ఇచ్చారు. టైటిల్ అంటే దాని పేరేంటి, కమెన్స్మెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ చట్టంలో పొందుపరిచాడు. ఈ యొక్క చట్టం యొక్క పేరు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్ ట్రాన్స్ఫర్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2025. దీని పేరు అదండి. ఇది అంతా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా వర్తిస్తుంది. ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏప్రిల్ 9, 2025 నుండి అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత సెక్షన్ 2లో ఏమున్నాయంటే డెఫినేషన్స్ అంటే కొన్ని పదాలకు సంబంధించినటువంటి నిర్వచనాలు అనేటివి తెలపడం జరిగింది. వాటిలో అకాడమిక్ ఇయర్ ఏంటి, అకాడమిక్ ఇయర్ అంటే జూన్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ ఉన్నటువంటి మే 31 వరకు ఉన్నదాన్ని అకాడమిక్ ఇయర్గా ఇక్కడ పరిగణిస్తారనమాట. అంటే జూన్ 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఉండేదాన్ని అకాడమిక్ ఇయర్ అంటాం. ఇక్కడ గ్రేడ్ 2 హెచ్ఎంస్ కావచ్చు లేదా టీచర్స్ కావచ్చు. జనరల్ టీచర్స్ అంటే అందరూ టీచర్స్, హెచ్ఎం గ్రేడ్ 2 వాళ్ళకు మాత్రమే. ఇక్కడ 9 నెలలు ఈ అకాడమిక్ ఇయర్లో 9 నెలలు గడిస్తే దాన్ని ఒక అకాడమిక్ ఇయర్గా పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఒక ట్రాన్స్ఫర్స్ జరిగినప్పుడు కానీ ఎప్పుడైనా కావచ్చు, ఆ జరిగేటువంటి విధానంలో అపాయింట్మెంట్ అయినటువంటి విధానంలో 9 నెలలు గడిచిన దాన్ని అకాడమిక్ ఇయర్గా పరిగణలోకి తీసుకుంటారు. అపాయింట్మెంట్ అంటే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కావచ్చు, అబ్జార్ప్షన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు. దీని ద్వారా వచ్చిన ప్రతి దాన్ని కూడా ఏమంటారంటే అపాయింట్మెంట్ అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ కాంపిటెంట్ అథారిటీ. ఎవరు కాంపిటెంట్ అథారిటీ అంటే హెడ్ మాస్టర్స్. ఒకవేళ హెడ్ మాస్టర్కి అయితే రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, టీచర్స్కి అయితే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. వీళ్ళు కాంపిటెంట్ అథారిటీ జనరల్గా. వీళ్ళు కాకుండా అప్పటికప్పుడు గవర్నమెంట్ ఏమైనా కూడా నోటిఫై చేసి ఒక ఆఫీసర్ని కానీ లేదా వీళ్ళు కాంపిటెంట్ అథారిటీ అని చెప్తే వాళ్ళు కాంపిటెంట్ అథారిటీగా ఉంటారు. బ్యాన్ పీరియడ్ ఏంటి? బ్యాన్ పీరియడ్ అంటే ఇక్కడ ఆ సమయంలో ప్రభుత్వం నిర్దిష్టపరిచినటువంటి అంటే ఆ పర్టికులర్ పీరియడ్లో కాకుండా హెచ్ఎం కావచ్చు లేదా టీచర్ కావచ్చు బదిలీలు అమల్లో లేని కాలావధి అని అవసరం. అంటే ఈ ట్రాన్స్ఫర్ యాక్ట్ అమల్లో ఉండదు, దాన్ని బ్యాన్ పీరియడ్ అని చెప్పి అంటాం. క్లస్టర్ అంటే ఎవరు అంటే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అండ్ హై స్కూల్ విత్ ఇన్ ద మండల్ని క్లస్టర్ అని చెప్పి అంటాం. హెడ్ మాస్టర్ 2 అంటే ఎవరంటే హెడ్ మాస్టర్ ఆఫ్ హై స్కూల్ వర్కింగ్ అగైనెస్ట్ ద శాంక్షన్డ్ పోస్ట్. హై స్కూల్లో పనిచేసే అతన్ని హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 అని చెప్పి అంటారు. టీచర్ అంటే ఎవరు? అన్ని కేటగిరీల్లో ఉన్నటువంటి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ సంబంధించినటువంటి టీచర్స్ అందరినీ కూడా టీచర్ అనే అంటాం. అంటే ఇక్కడ మనం ఈ యాక్ట్లో ఎప్పుడు కూడా హెచ్ఎం గ్రేడ్ 2 అని టీచర్ అని అంటుంటారు. ఎవరు టీచర్ అంటే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్లో పనిచేసే ప్రతి టీచరే. గ్రేడ్ 2 హెచ్ఎం అంటే ఎవరు అంటే అక్కడ హై స్కూల్లో పనిచేసే హెచ్ఎంని గ్రేడ్ 2 హెచ్ఎం అని చెప్పి అంటాం. ఇక్కడ సెక్షన్లో షెడ్యూల్లో ఇచ్చారు టీచర్స్ పోస్ట్కి సంబంధించి. ఆ పోస్ట్కి సంబంధించినటువంటి అంటే ఎవరు టీచర్ పోస్ట్ ఇన్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ ఆఫ్ గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్స్. వీటిలో పనిచేసే ప్రతి టీచరు ప్రతి హెచ్ఎం అని అర్థం అనమాట. ఆ తర్వాత మ్యాక్సిమం పీరియడ్ అంటే ఏంటంటే ఇక్కడ కంటిన్యూస్గా 5 అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ అయితే హెడ్ మాస్టర్స్ గ్రేడ్ 2 హెచ్ఎంస్కి అయితే 5 అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ అయిందని మ్యాక్సిమం పీరియడ్ అని చెప్పి అంటారు. అలాగే 8 అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి టీచర్స్ని మ్యాక్సిమం పీరియడ్ కంప్లీట్ అయినట్టుగా అంటారు అనమాట. మినిమం పీరియడ్ అంటే ఏంటంటే హెడ్ మాస్టర్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, మినిమం 2 అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉంటే వాటిని మనం ఏమంటామంటే మినిమం పీరియడ్ అని చెప్పి అంటామన్నమాట. మినిమం పీరియడ్ అని చెప్పి అంటామన్నమాట. ఇక్కడ నీడీ స్కూల్స్ అంటే ఏవి అంటే ఇక్కడ ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం పీపుల్ టీచర్ రేషియోకి సంబంధించి
ఎక్కడ టీచర్స్ అవసరమవుతాయో ఆ స్కూల్స్ని నీడీ టీచర్స్ అని చెప్పి, నీడీ స్కూల్స్ అని చెప్పి అంటారు. ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి, అర్బన్ ఏరియా, నెక్స్ట్ రూరల్ ఏరియా అని. ఈ కేటగిరీస్ 1లో కేటగిరీ 1 స్కూల్స్ అంటే ఏవి అంటే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జిల్లా ప్రధాన కేంద్రంలో ఉండేటువంటి పరిధిలో ఉండేటువంటివి, నగర కార్పొరేషన్ పరిధిలో లోపల ఉన్న అన్ని ప్రాంతాలు, మరియు ఇంకోటి ఏంటంటే హెచ్ఆర్ఏకి సంబంధించి చెప్పారు. అంటే ప్రస్తుతం ఉన్న ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏకు అర్హత ప్రకారం, అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హెచ్ఆర్ఏ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో, సిటీ కార్పొరేషన్లో ఉన్నటువంటి హెచ్ఆర్ఏ తీసుకుంటున్నటువంటి ఇతర ప్రాంతాలు కూడా ఈ కేటగిరీ 1లోకి వస్తాయన్నమాట. కేటగిరీ 2 అంటే ఆల్ హ్యాబిటేట్స్, టౌన్ మున్సిపాలిటీస్లు, అంటే అన్ని నివాసాలు ఏవి అంటే మున్సిపాలిటీస్, నగర పంచాయతీలు, ఇవన్నీ కూడా అక్కడికి వస్తాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ఇంటి అద్దె అంటే హెచ్ఆర్ఏ నాకు అర్హత ప్రకారం ఆయా సమయాలలో రాష్ట్ర ప్రభుత్వంచే అది సూచించబడిన ప్రాంతము, అంటే హెచ్ఆర్ఏలు పెంచుతూ లేదా హెచ్ఆర్ఏను మారుస్తూ గవర్నమెంట్ నోటిఫై చేస్తే దాని ప్రకారం ఉండేటువంటి కేటగిరీ 1, కేటగిరీ 2 అని అర్థం అనమాట. ఆ తర్వాత గవర్నమెంట్ నామ్స్ ప్రకారం టైం టు టైం వాళ్ళు మార్చచ్చు అనమాట హెచ్ఆర్ఏలు, అక్కడ కేటగిరీస్ అప్పుడు మారచ్చు. నెక్స్ట్ రూరల్ ఏరియాలో కూడా ఆల్ హ్యాబిటేషన్స్, గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఆయా సమయంలో ఉండేటువంటి ఉత్తర్వుల ప్రకారం ఇంటి అద్దె 12%, 10% తీసుకుంటున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా రూరల్ ఏరియాస్ అంటాం. వాటిలో కేటగిరీ 3 అన్ని మండల హెడ్ క్వార్టర్స్ కూడా కేటగిరీ 3 కిందికి వస్తాయి. అవి కూడా ఏవి మండల హెడ్ క్వార్టర్స్ ఒకవేళ నగర పంచాయతీ పరిధిలో కానీ సిటీ కార్పొరేషన్ పరిధిలో కానీ లేకోకుండా ఉండేటువంటివి అన్నీ కూడా మండల హెడ్ క్వార్టర్స్ని కేటగిరీ 3, రిమైనింగ్ అన్నీ కూడా అన్ని పాఠశాలలు కూడా కేటగిరీ 3లోకి వస్తాయి. మరి కేటగిరీ 4లోకి ఏమొస్తాయంటే హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో విలేజెస్ ఏమంటే కేటగిరీ 3లో రానిటివి, అంటే హిల్ టాప్ ఏరియాస్, అంటే పెద్ద పెద్ద ఎక్కడైనా కొండ ప్రాంతాల్లో ఉండేటువంటివి, అంటే సరైన రోడ్డు సదుపాయం లేనటువంటి వాటిని అక్కడ మనం కేటగిరీ 4 కింద వివరిస్తాం. ఇవి డెఫినేషన్స్ నేను చెప్తుండేది. మళ్ళీ నెక్స్ట్ పాయింట్స్ వాటన్నిటి గురించి కూడా ఒక్కొక్క సెక్షన్లో ఏముంది, వీటిలో కూడా గవర్నమెంట్ టైం టు టైం ఏమైనా మార్పులు చేస్తే దాని ప్రకారం అంటారు. రీఅపాయింట్మెంట్ అంటే ఏంటంటే ఎక్కడైతే స్కూల్ మామూలుగా అపాయింట్మెంట్ అయిన తర్వాత సర్ప్లస్ టీచర్ పోస్టులు ఉన్న వాటిని నీడీ స్కూల్స్కి తీసుకొని వెళ్ళడమే ఆర్టీ 2009 పీపుల్ టీచర్ రేషియో ప్రకారం వారిని అక్కడ నియమించడమే రీఅపాయింట్మెంట్ అని చెప్పి అంటాం. ట్రాన్స్ఫర్ అంటే ఏమంటే హెడ్ మాస్టర్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళడమే ట్రాన్స్ఫర్ అంటాం. టీచర్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ సెక్షన్ 14 ప్రకారం, సెక్షన్ 14 అంటే ఏంటి అనేది వస్తుంది. దాని ప్రకారం ఎక్కడైతే అవసరమైందో సర్ప్లస్ టీచర్ని నీడీ స్కూల్స్కి తీసుకొని వెళ్ళడానికి కాంపిటెంట్ అథారిటీ దానికి అధికారం కలిగి ఉంటుంది. ఆ అధికారం కలిగినటువంటి కాంపిటెంట్ అథారిటీ ఇంతకుముందే చెప్పుకున్నాం ఎవరు కాంపిటెంట్ అథారిటీ అని, వారిని అక్కడికి చేర్చడం అనమాట. ఆ తర్వాత స్కూల్ అంటే ఏదంటే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్, ఏ మేనేజ్మెంట్వి గవర్నమెంట్ మేనేజ్మెంట్, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, ఈ సంబంధించినటువంటి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ అన్నీ కూడా స్కూల్ అంటాం అనమాట ఇక్కడ ఈ చట్టంలో. సర్ప్లస్ అంటే ఎవరంటే హెడ్ మాస్టర్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఎవరైతే ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ ఆర్టీఈ ప్రకారం ఐడెంటిఫై చేసి ఉంటుందో వారిని సర్ప్లస్ టీచర్స్ అంటాం. మరి నెక్స్ట్ యూనిట్ ఆఫ్ సీనియారిటీ ఎలా తీసుకుంటారంటే హెడ్ మాస్టర్స్ గ్రేడ్ 2 అంటే గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేటువంటి హెడ్ మాస్టర్కి జోనల్ వైజ్ సీనియారిటీ తీసుకుంటారు. ఆ తర్వాత హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 మండల పరిషత్, జిల్లా పరిషత్ స్కూల్లో పనిచేసేటువంటి హెడ్ మాస్టర్ గ్రేడ్ 2, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, ఇంకా అక్కడ ఉన్నటువంటి అంటే ఏ మేనేజ్మెంట్లో ఉన్నా గవర్నమెంట్ కావచ్చు, మండల్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, ఎక్కడ ఏ మేనేజ్మెంట్లో ఉన్నా కూడా వారికి సంబంధించినటువంటి సీనియారిటీ ఎలా తీసుకుంటారంటే ఎస్ట్వైల్ డిస్ట్రిక్ట్ అంటే ఉమ్మడి జిల్లాని మాత్రమే ఇక్కడ సీనియారిటీకి పరిగణలోకి తీసుకుంటారు. కానీ గ్రేడ్ 2 హెచ్ఎంకి మాత్రం జోనల్ కేటగిరీగా తీసుకుంటారనమాట. నెక్స్ట్ సెక్షన్ 3, ఇంకా ఇవన్నీ డెఫినేషన్స్ అండి. సెక్షన్ 3లోకి వెళ్తే కంపల్సరీ అపాయింట్మెంట్ ఆఫ్ ఎ టీచర్ ఇన్ రూరల్ ఏరియాస్, దట్ ఈస్ కేటగిరీ 3 and 4. సెక్షన్ 3 ఏం చెప్తుందంటే ముఖ్యంగా ఎప్పుడైతే అపాయింట్మెంట్ చేస్తారో, ఫస్ట్ అపాయింట్మెంట్ కావచ్చు, ఇనిషియల్ అపాయింట్మెంట్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, హెడ్ మాస్టర్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఎవరికైనా కూడా ఫస్ట్ ఎక్కడ ఇవ్వాలంటే కేటగిరీ 3 or 4లో మాత్రమే అపాయింట్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా 1, 2లో చేయడానికి లేదు. కేటగిరీ 3 or 4లో వారిని అపాయింట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 3, 4లో ఆ అపాయింట్మెంట్ జరిగే సమయంలో 3, 4లో వేకెన్సీస్ లేకపోతే కేటగిరీ 1 or 2లో అపాయింట్మెంట్ చేయొచ్చు అనేది సెక్షన్ 3 చెప్తుంది. కానీ ఈ యొక్క రూల్ మున్సిపాలిటీస్కి, కార్పొరేషన్స్కి ఇక్కడ
అమల్లో ఉండదు అనేది ఇక్కడ పర్టికులర్గా చెప్పడం జరిగింది. అంటే ఈ నిబంధన వీటికి వర్తించదు. ఎవరికి? మున్సిపాలిటీస్కి, కార్పొరేషన్స్కి ఈ నిబంధన అనేది వర్తించదు. అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ 3-4 ఆ కేటగిరీ అనేది ఇక్కడ వర్తించదు. నెక్స్ట్ సెక్షన్ 4 రీఅపాయింట్మెంట్ ఆఫ్ టీచర్స్. అంటే మెయిన్ పాయింట్స్ ఉండే చోట స్ట్రెస్ చేస్తాను, సింపుల్ పాయింట్స్ అవసరం లేని చోట కొంచెం ఫాస్ట్గా వెళ్ళడం జరుగుతుంది. రీఅపాయింట్మెంట్ ఆఫ్ టీచర్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఈ ఆర్టీఐ ప్రకారం పీపుల్ రేషియో ప్రకారం ఎక్కడ అవసరమైతే అక్కడ శాంక్షన్ పోస్ట్కి సంబంధించి రీఅపాయింట్ టీచర్స్ని అక్కడ గవర్నమెంట్ రీఅపాయింట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత రీఅపాయింట్మెంట్ తర్వాత కూడా ఎక్సెస్ ఆఫ్ పోస్ట్స్ ఉంటే వాటిని కూడా నీడీ స్కిల్స్కి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు మార్చడానికి ఉంటుంది. కానీ ఇది మార్చేటప్పుడు కౌన్సిలింగ్ విధానాన్ని కానీ, ద ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ కానీ, సబ్జెక్ట్ టు సచ్ అదర్ కండిషన్స్ అంటే ఇతర కండిషన్స్ అంటే ఏవైనా ప్రత్యేకమైన సమయాల్లో కానీ గవర్నమెంట్ ఇక్కడ మార్చడానికి శాంక్షన్ పోస్టులో ప్రకారం ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మార్చడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ 5 ఏంటి? క్రైటీరియా ఫర్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఏ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 ఆర్ టీచర్. ఇక్కడ ఏం క్రైటీరియాని తీసుకుంటారంటే ఖచ్చితంగా వారి యొక్క మ్యాక్సిమం పీరియడ్ అంటే గరిష్ట కాలావధి కంప్లీట్ అయినటువంటి వాళ్ళని ఖచ్చితంగా కంపల్సరీ ట్రాన్స్ఫర్ కింద తీసుకుంటారు. ఆ తర్వాత ఒకవేళ ఏ టీచర్ అంటే హెడ్ మాస్టర్ కావచ్చు, టీచర్ కావచ్చు, మినిమం పీరియడ్ ఆఫ్ సర్వీస్ అయ్యి ఉంటే ఎక్కడైనా కూడా కేటగిరీ 1, 2, 3, 4లో ఎక్కడ పనిచేసే టీచర్ అయినా 2 ఏళ్ళు పూర్తయితే వాళ్ళు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి అర్హత ఉంటుంది. నెక్స్ట్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 టీచర్స్ 2 కానీ టీచర్స్ కానీ హూ ఆర్ గోయింగ్ టు రిటైర్ విత్ ఇన్ 2 years మే 1 లోపల ఆ అకాడమిక్ ఇయర్లో మే 31 లోపల ఎక్కడైతే ఎవరైనా 2 సంవత్సరాల సర్వీస్ ఉంటే వారిని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడానికి పరిగణలోకి తీసుకోరు. ఒకవేళ మేల్ హెడ్ మాస్టర్ కావచ్చు, టీచర్ కావచ్చు 50 సంవత్సరాల కంటే లోపల మే 31 లోపల ఉంటే ఎక్కడ గర్ల్స్ హై స్కూల్స్లో ఉంటే వారిని కూడా మ్యాండేటరీగా ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఒకవేళ ప్రస్తుతం ఎవరైనా కూడా గర్ల్స్ హై స్కూల్స్లో 50 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి మేల్ టీచర్ పనిచేస్తుంటే హెడ్ మాస్టర్ కావచ్చు, టీచర్ కావచ్చు వారిని కూడా ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేస్తారు కంపల్సరీ. ఇఫ్ నో ఉమెన్ హెడ్ మాస్టర్ అంటే ఒకవేళ ఉమెన్ అందుబాటులో లేనప్పుడు హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 కానీ టీచర్ కానీ అందుబాటులో లేనప్పుడు 50 సంవత్సరాలు అంటే మే 31కి 50 సంవత్సరాలు క్రాస్ అయినటువంటి టీచర్ని అక్కడ గర్ల్స్ హై స్కూల్లో అపాయింట్ చేస్తారు. ఆ తర్వాత ఎన్సీసీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్సీసీ యూనిట్ ఎవరికైతే ఉంటుందో ఆ ఎన్సీసీ యూనిట్ ఉన్నటువంటి టీచర్ని ఆ ఎన్సీసీ యూనిట్ ఉన్నటువంటి పాఠశాలకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారు. లేకపోతే వాళ్ళు అక్కడే కంటిన్యూ కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ ఇంకా ఇదే సెక్షన్లో ఏం చెప్పారంటే టీచర్ హూ ఈజ్ ఫేసింగ్ ఛార్జెస్ అంటే పోక్సో చట్టం కింద లేదా గర్ల్ చైల్డ్ అబ్యూస్ కేసు కింద ఎవరైతే ఉంటారో వాళ్ళని షల్ నాట్ బి అప్డేట్ టు ద సేమ్ మండల్ కానీ, మున్సిపాలిటీ కానీ, గర్ల్స్ హై స్కూల్ కానీ అటువంటి కేసులు ఉన్న వారిని, ఛార్జ్ షీట్ ఉన్న వారిని ఎక్కడా కూడా సేమ్ మండల్లో అపాయింట్ చేయరు, సేమ్ మున్సిపాలిటీలో అపాయింట్ చేయరు. సేమ్ ఒక మండలంలో అటువంటి కేసు ఉన్న వ్యక్తి అయితే ఇంకొక మండలానికి పంపిస్తారు, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ మారుస్తారు. గర్ల్స్ హై స్కూళ్ళు కూడా ఎక్కడా కూడా వారికి ఇవ్వరు అనమాట. ఇన్ కేస్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ టీచర్ షల్ బి పోస్టెడ్ ఇన్ డిస్టెన్స్ ప్లేస్. ఒకవేళ ఇట్లాంటి కేసు ఉన్నటువంటి వ్యక్తి మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటే ఆ మున్సిపల్ కార్పొరేషన్లో చాలా దూరంలో ఉన్నటువంటి పాఠశాలకి పంపించడం జరుగుతుంది. ఇటువంటి కేసెస్ ఉన్నటువంటి ఎవరైనా కూడా ఆ వ్యక్తి షల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కి వాళ్ళు అప్లై చేయడానికి లేదు. ఇది ఒకటి ఇక్కడ నియమం అనేది పెట్టారనమాట. నెక్స్ట్ సెక్షన్ 6 ఏం చెప్తుందంటే నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్. మరి నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ ఎలా తీసుకుంటారంటే ఇక్కడ క్లియర్గా అందించడం జరిగింది. ముఖ్యంగా క్లియర్ వేకెన్సీస్ ఇంక్లూడింగ్ రిటైర్మెంట్ వేకెన్సీస్ అంటే నోటిఫై చేయబడినటువంటి క్లియర్ వేకెన్సీస్ రిటైర్మెంట్ అయినటువంటి వాటిని తీసుకుంటారు. కంపల్సరీ ట్రాన్స్ఫర్ అయినటువంటి వాటిని కూడా వేకెన్సీస్గా తీసుకుంటారు. రీఅపాయింట్మెంట్ వేకెన్సీస్ని కూడా తీసుకుంటారు. ఆ తర్వాత అన్ఆథరైజ్డ్ ఆబ్సెన్స్ అంటే ఎవరు కూడా అన్ఆథరైజ్డ్గా 1 year కంటే మించి ఒకవేళ పాఠశాలకు హాజరు కాకపోతే వారిని ఆ యొక్క పోస్ట్ని కూడా ఖచ్చితంగా వేకెన్సీగా తీసుకుంటారు. స్టడీ లీవ్ పైన ఉన్నటువంటి వారి యొక్క పోస్ట్ని కూడా అక్కడ వేకెన్సీగా తీసుకుంటారు. నెక్స్ట్ సర్ప్లస్ వేకెన్సీస్ అంటే ఒకవేళ ఈ చట్టం ద్వారా సర్ప్లస్ వేకెన్సీస్ అనేటివి ఉంటే వాటిని జిల్లాలో ఉన్నటువంటి మండలాలన్నింటికీ కలిపి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి కావచ్చు వేకెన్సీస్ని బ్లాక్ చేసేదానికి సంబంధించి కావచ్చు సపరేట్ గైడ్ లైన్స్ అనేటివి వస్తాయన్నమాట. సెక్షన్ 7 ఏం చెప్తుందంటే ట్రాన్స్ఫర్స్ బై కౌన్సిలింగ్.
సెక్షన్ 7 ఏం చెప్తుందంటే వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ట్రాన్స్ఫర్స్ జరుగుతాయని, కెనాట్ క్లెయిమ్ ట్రాన్స్ఫర్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. దీనిని హక్కుగా ఖచ్చితంగా ఎవరు పరిగణించకూడదని చెప్తుంది. ఇక్కడ ద కమిటీ అట్ ద స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, అంటే ఒక కమిటీని ఫామ్ చేస్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఉంటుంది, స్టేట్ కమిటీ ఉంటుంది. మనకు సంబంధించినటువంటి గ్రీవెన్స్ని వాటికి మనం అందించవచ్చు. సెక్షన్ 8 ఏం చెప్తుందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టీచర్స్ టు స్పెసిఫైడ్ పోస్ట్స్. సెక్షన్ 8 ప్రకారం ఏమవుతుందంటే ఆల్ స్పెసిఫైడ్ పోస్ట్, అంటే ఇక్కడ నిర్దేశించబడినటువంటి పోస్టులన్నీ వీటికి ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే వెబ్ కౌన్సిలింగ్ అనేది అంటే జరుగుతుంది. వాటికి పాయింట్స్ బేస్డ్ ద్వారా జరుగుతుందని చెప్పారు. ఈ పాయింట్స్ ఎలా ఏంటి అనేది ఇంతవరకు ఇంకా కొన్ని వాటికి చెప్పారు. ఎంటైటిల్మెంట్ పాయింట్స్ సెక్షన్ 9 ఏం చెప్తుందంటే ఎంటైటిల్మెంట్ ఏమంటే కేటగిరీ 1 ఏరియాలో ఉండేవాడికి 1 పాయింట్ ఇయర్కి, కేటగిరీ 2లో ఉన్నవారికి 2 పాయింట్స్ పర్ ఇయర్, కేటగిరీ 3లో ఉన్నవారికి 3 పాయింట్స్ పర్ ఇయర్, ఆ తర్వాత కేటగిరీ 4లో ఉన్నవారికి 5 పాయింట్స్ పర్ ఇయర్ అనేది అలాట్ చేశారు. అలాగే అండర్ 1 కేటగిరీ అండ్ లేటర్ క్లాసిఫైడ్ టు అనదర్ కేటగిరీ, అంటే ఒక కేటగిరీ ప్రారంభంలో ఒక కేటగిరీ కింద వర్గీకరించబడిన తర్వాత మరో కేటగిరీకి మారింది అనుకోండి, ఆ పాఠశాల రోడ్డు ప్రకారం కావచ్చు, హెచ్ఆర్ఏ ప్రకారం తిరిగి వర్గీకరించిన గ్రామాలు లేదా పట్టణాలకి ఇటువంటి విషయంలో స్టేషన్ పాయింట్ దామాషా ప్రకారం, అంటే ప్రపోర్షనేట్గా ఎక్కడ ఏ పని చేశారనే దాని ప్రకారం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ఐటీడీఏ ఏరియాస్లో, అంటే కేటగిరీ 1, 2, 3, 4 ప్రకారంతో పాటు ఐటీడీఏ ఏరియాస్లో పనిచేసే వాళ్ళు అడిషనల్గా 1 పాయింట్ కూడా మళ్ళీ ఇస్తారనమాట. ఒక్కొక్క సంవత్సరానికి అడిషనల్గా 1 పాయింట్ వస్తుంది, కేటగిరీ పాయింట్ కూడా వాళ్ళకి వస్తుంది. ఇది ఇక్కడ చెప్పారు. సర్వీస్ పాయింట్స్ అయితే 0.5 పాయింట్ షెల్ బి అవార్డెడ్ టు హెడ్ మాస్టర్ కావచ్చు, టీచర్స్ కావచ్చు. అది ఎక్కడంటే May 31st అదే అకాడమిక్ ఇయర్కి అయితే ప్రతి దానికి కూడా 0.5 పాయింట్స్ అనేటివి అందించడం అనేది జరుగుతుందన్నమాట. ఆ తర్వాత సెక్షన్ 10 ఏం చెప్తుందంటే స్పెషల్ పాయింట్స్ ఇన్ ట్రాన్స్ఫర్స్. స్పెషల్ పాయింట్స్ అంటే ఏవి అంటే స్పౌజ్, ఇవి ఎన్ని ఇస్తారు ఏంటి అనేది గవర్నమెంట్ ఎప్పటికప్పుడు నోటిఫై చేస్తుంది, లేదా అది నోటిఫై చేసిన దాని ప్రకారం పాయింట్స్ అనేవి వస్తాయి. స్పౌజ్ అంటే స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి కానీ, లోకల్ బాడీస్ కానీ, ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్లో కానీ పనిచేసేటువంటి ప్రతి వారిని కూడా స్పౌజ్ కిందకి తీసుకుంటారు. ఇక్కడ వన్ ఆఫ్ ద స్పౌజ్ ఎవరో ఒక స్పౌజ్, హెచ్ఎంస్ అయితే 5 ఇయర్స్, టీచర్స్ అయితే 8 అకాడమిక్ ఇయర్స్లో ఒకసారి మాత్రమే స్పౌజ్ పాయింట్స్ని ఉపయోగించుకోవాలి. అన్మ్యారీడ్ ఉమెన్ టీచర్స్ అంటే స్పెషల్ పాయింట్స్ ఎవరికి ఇస్తారంటే 40 ఇయర్స్ ఏజ్ వచ్చిన మ్యారేజ్ కానటువంటి అన్మ్యారీడ్ ఉమెన్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 40% to 55% ఉన్నవారికి, 55 to 69 ఉన్నవారికి, వాళ్ళలో ఎవరు విజువల్లీ ఛాలెంజ్డ్ కావచ్చు, ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ కావచ్చు, హియరింగ్ ఇంపైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, వీరికి ఎన్ని పాయింట్స్ ఎలా కేటాయించాలని గవర్నమెంట్ ఎప్పటికప్పుడు టైం చెప్తూ ఉంటుంది. ఆ యొక్క పర్సంటేజ్ని బట్టి వాళ్ళకి స్పెషల్ పాయింట్స్ వస్తాయి. అలాగే ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ రికగ్నైజ్డ్ టీచర్ యూనియన్స్ అట్ స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, అంటే ఉమ్మడి జిల్లాలో పనిచేసేటువంటి రికగ్నైజ్డ్ యూనియన్స్ యొక్క టీచర్ యూనియన్ యొక్క ప్రెసిడెంట్కి, జనరల్ సెక్రటరీకి కూడా పాయింట్స్ అనేటివి స్పెషల్ పాయింట్ ఇస్తారు. అలాగే లీగల్లీ సెపరేటెడ్ ఉమెన్ అంటే డైవోర్స్ తీసుకున్నటువంటి ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్లో పనిచేసేటువంటి పని చేస్తూ అక్కడ పనిచేసి టీచర్గా అపాయింట్మెంట్ అయిన వారు కావచ్చు. నెక్స్ట్ వచ్చి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్లో పనిచేసేటువంటి ఆ యొక్క పర్సన్ యొక్క స్పౌజ్ కూడా కావచ్చు, వారికి కూడా స్పెషల్ పాయింట్స్ అనేటివి కేటాయిస్తారు. ద స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ హూ ఈజ్ ఆపరేటింగ్ ఫర్ ద పాస్ట్ 2 years, స్కౌట్స్ అండ్ గైడ్స్ని 2 సంవత్సరాల పాటు ఎవరైతే ఆ పాఠశాలలో చేశారో వారికి కూడా స్పెషల్ పాయింట్స్ అనేటివి ఇస్తాయి. ఇంకా ఆ తర్వాత సెక్షన్ 11 ఏం చెప్తుందంటే ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఫర్ ట్రాన్స్ఫర్స్. ఎవరికి ప్రిఫరెన్షియల్? స్పౌజ్ పాయింట్ మామూలుగా స్పెషల్ పాయింట్స్ వేరు, ప్రిఫరెన్షియల్ కేటగిరీ పాయింట్స్ వేరు అనమాట. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, దట్ ఈజ్ more than or equal to 80% కంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద తీసుకుంటారు. అలాగే 70%, మోర్ దాన్ 70% కానీ వారికి కూడా ఎవరు విజువల్లీ ఛాలెంజ్డ్, ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్, హియరింగ్ ఇంపైర్డ్ ఉన్న వారికి కూడా ప్రిఫరెన్షియల్ పాయింట్స్ అనేటివి ఇస్తారు. ఇక్కడ విడోని కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీలోకి చేర్చారు. కానీ రీమ్యారేజ్ చేసుకొని ఉండకూడదు. రీమ్యారేజ్ చేసుకోకుండా ఉన్నటువంటి ఆ యొక్క ఉమెన్కి కూడా ఇస్తారు. ఆ తర్వాత ఇంకా క్యాన్సర్ సంబంధించినటువంటి ఉన్నటువంటి వారు, ఆ తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ,
నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ యాట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటే హార్ట్కి సంబంధించినటువంటి ఉన్నవారు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నవారు, న్యూరో సర్జరీ చేసుకున్నటువంటి వారు, ఇంకా ఆ తర్వాత బోన్ టీవీ ఉన్నవారు అంటే న్యూరో సర్జరీస్ అంటే నాడీ సంబంధ శస్త్రచికిత్స చేసుకున్నవారు, ఇంకా తర్వాత బోన్ టీబీ ఉన్నవారు, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు, డయాలసిస్ చేసుకుంటున్నవారు, ఇంకా ఆ తర్వాత వెన్నెముక శస్త్రచికిత్స చేసుకుంటున్నవారు, వీరందరికీ కూడా ఇస్తారు. ఏవి ప్రిఫరెన్షియల్ కేటగిరీ. స్పౌజ్ ఎటువంటి వారు స్పౌజ్ ఉంటే ప్రిఫరెన్షియల్ ఇస్తారంటే మెంటలీ ఛాలెంజ్డ్ ఆర్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్, వారు ఎవరైతే మెంటలీ ఛాలెంజ్డ్ ఉండి వారికి అంటే మానసిక వైకల్యం ఉన్నటువంటి స్పౌజ్ ఉన్న వారికి కూడా ప్రిఫరెన్షియల్ ఇస్తారు. ఇంకా డిపెండెంట్ చిల్డ్రన్ ఉన్నటువంటి మెంటలీ ఛాలెంజ్డ్ ఉన్న, జువెనల్ డయాబెటీస్ ఉన్న వారికి, అటువంటి వారికి తలసేమియా ఉన్న, హిమోఫిలియా ఉన్న, మస్కులర్ డిస్ట్రోఫీ ఈ యొక్క వ్యాధులు ఉన్నటువంటి డిపెండెంట్ చిల్డ్రన్ ఉన్న వారికి కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇస్తారనమాట. మరి ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీ చేసుకునే వారు ఖచ్చితంగా ఇక్కడ ఏమంటే ఇక్కడ గమనించాల్సింది మెడికల్ రిపోర్ట్స్ లేదా సర్టిఫైడ్ బై ద డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ మెడికల్ బోర్డు ఫ్రెష్గా ఉన్నటువంటి ఆన్లైన్లో ఇచ్చినటువంటి సర్టిఫికేట్ మాత్రమే చెల్లుతుంది. ఇటీవల ఇప్పుడే గవర్నమెంట్ కూడా ఈ యొక్క మెడికల్ టీమ్ని అంటే ఈ యొక్క బోర్డ్స్ని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా గెజిట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. డిస్టిక్ వైడ్ స్టేట్ వైడ్ మెడికల్ బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డులో ఖచ్చితంగా ఈ యొక్క వ్యాధులు ఉన్నవారు సర్టిఫికేట్ని ఆన్లైన్ సర్టిఫికేటే, అది కూడా బాగా గమనించాలి, ఫ్రెష్ ఆన్లైన్ సర్టిఫికేట్ ఉండాలి. వీరు కూడా ప్రిఫరెన్షియల్ ఎవరైనా కావచ్చు, ప్రిఫరెన్షియల్ కావచ్చు, స్పెషల్ కేర్ పాయింట్స్ కావచ్చు. హెచ్ఎం అయితే 5 సంవత్సరాలు, నెక్స్ట్ టీచర్ అయితే 8 ఇయర్స్ మాత్రమే ఇక్కడ ఖచ్చితంగా వాడుకోవాల్సి ఉంటుంది. డిపెండెంట్ చిల్డ్రన్ హూ బార్న్ చూడండి, పుట్టుకతోనే గుండె లోపం అంటే గుండెలో రంధ్రాలు ఉండడం, ఇటువంటి పిల్లలు ఉన్నా కూడా వారు కూడా ఎవరైనా కూడా సర్జరీ చేసుకుంటున్నా అది కూడా 3 సంవత్సరాల లోపల అలాంటివంటివి అంటే డేట్ ఆఫ్ సర్జరీ ఎలాంటిది ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ 3 సంవత్సరాల లోపల ఇటువంటి సర్జరీ చేసుకుంటున్న అప్పుడే పుట్టిన పిల్లలు ఉన్నా కూడా వారికి కూడా ఈ పాయింట్స్ అనేది ఇస్తారు. ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా ఏం చేయాలంటే మెడికల్ బోర్డు యొక్క అనుమతితో ఉన్నటువంటి సర్టిఫికేట్ ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి. సెకండ్ గ్రేడ్ టీచర్ని అయితే 40% వేకెన్సీస్లో పర్టికులర్గా ఉన్నటువంటి ప్రతి స్కూల్లో కంపల్సరీ మినిమం అక్కడ చేసింటారు. 50% స్కూల్ అసిస్టెంట్ని కూడా ఖచ్చితంగా నియమించి ఉంటారు. సెక్షన్ 12 ఏం చెప్తుందంటే పర్ఫార్మెన్స్ పాయింట్స్ అంటే పనితీరు పాయింట్స్ కూడా పెట్టారు. అది గవర్నమెంట్ సపరేట్ గైడ్ లైన్స్ ఎప్పటికప్పుడు అందిస్తుంది. ఆ తర్వాత నెగిటివ్ పాయింట్స్ సెక్షన్ 13 ఏం చెప్తుందంటే నెగిటివ్ పాయింట్స్ గురించి చెప్తుంది. ఇక అనాథరైజ్డ్ ఆబ్సెన్స్ ఎవరైతే ఉన్నారో వారికి 1 పాయింట్ చూడండి షెల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ మంత్, ఒక్కొక్క మంత్కి 1 పాయింట్ అనేది ఏమవుతుందంటే మైనస్ అవుతుంది, నెగిటివ్ పాయింట్ వస్తుంది. ఒక్కొక్క నెలకే వారికి గైర్హాజరైనందుకు ఒక్కొక్క నెలకి 1 పాయింట్ చొప్పున తగ్గించి గరిష్టంగా 10 పాయింట్లకు పరిమితి చేస్తారు. అంటే వాళ్ళు ఒకవేళ 1 ఇయర్ ఆప్షన్స్ ఉన్నా కూడా మ్యాక్సిమం 10 పాయింట్స్ అనేవి మైనస్ అవుతాయి. ఇది బిసైడ్స్ ద పనిష్మెంట్ అవార్డెడ్ అండర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కింద వారికి పనిష్మెంట్ ఇస్తూ ఈ మైనస్ పాయింట్స్ కూడా చేర్చడం జరిగింది. సెక్షన్ 14 ఏం చెప్తుందంటే టీచర్ అడ్జస్ట్మెంట్ ఎక్కడంటే కాంపిటెంట్ అథారిటీ ఎక్కడైతే అవసరమైన చోట కావాల్సిన చోట వారిని మార్చొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 15 ఇన్ కేస్ ఆఫ్ రిక్వెస్ట్ మ్యూచువల్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ గురించి చెప్తుంది. దానిలో కాంపిటెంట్ అథారిటీ ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ని మ్యూచువల్ కానీ రిక్వెస్ట్ మీద కానీ ఇంటర్ డిస్ట్రిక్ట్ మీద కానీ చేయొచ్చు. రిక్వెస్ట్ మ్యూచువల్ గ్రౌండ్ మీద కానీ డ్యూరింగ్ బ్యాన్ పీరియడ్లో చేస్తే బోత్ స్టేషన్ పాయింట్స్ని తీసుకుంటారు. అంటే వారు రిక్వెస్ట్ మీద మ్యూచువల్ మీద వచ్చి ఉంటే గతంలో పనిచేసినటువంటి ఆ పాఠశాల ప్లస్ దీన్ని కూడా 2 స్టేషన్ పాయింట్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. సెక్షన్ 16 ఏం చెప్తుందంటే ట్రాన్స్ఫర్స్ క్యాలెండర్ గురించి చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే టైం షెడ్యూల్ ప్రకారం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక టైం షెడ్యూల్ని ఎప్పటికప్పుడు సంవత్సరంలో రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాని ప్రకారం మాత్రమే ఇది జరుగుతుంది. ఒకవేళ అడ్మినిస్ట్రేటివ్ ఎక్సిగెన్సీ అంటే అవసరమైన పరిపాలనాపరమైనటువంటి అవసరం ఏర్పడిన సందర్భంలో సంవత్సరంలో ఏ సమయంలోనైనా ప్రభుత్వం బదిలీలు చేపట్టచ్చు అనమాట. ఇంకా సెక్షన్ 17 ఏం చెప్తుందంటే గ్రీవెన్స్ ఇక్కడ అప్పీల్ రిడ్రెసల్కి సంబంధించి చెప్తుంది. ఎవరైనా కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూట్ చేసినటువంటి గ్రీవెన్స్లో డిస్టిక్, జోనల్, స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఆ యొక్క బోర్డ్స్కి లేదా ఆ యొక్క టీమ్స్కి ఖచ్చితంగా ఫస్ట్ అప్లై చేయాలి. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ కమిషనర్ స్థాయి వరకు అప్లై చేయాల్సి ఉంటుంది.
అంతేగాని వీటి కాకోకుండా డైరెక్ట్గా ఆనరబుల్ కోర్ట్స్ని అప్రోచ్ కాకూడదు అని చెప్పేది ఉంటుంది. వాటిని చేసిన తర్వాత చేయొచ్చు అని చెప్పి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 18 ఏం చేస్తుందంటే మిస్లేనియస్, అంటే అన్ని రకాల సంబంధించినటువంటి వివిధం, అంటే అన్ని ఏమేమి ఉన్నాయి దీనిలో అనేది అంటే కొన్ని ఉంటాయి. ఎంటర్టైన్మెంట్స్ పాయింట్స్ ఆఫ్ 2 or more applicants are equal. ఒకవేళ పాయింట్స్ ఇద్దరికి ఒకటే రకంగా వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ద సీనియారిటీ ఇన్ ద క్యాడర్ షెల్ బి టేకెన్ అన్ టు అకౌంట్. సీనియారిటీని తీసుకుంటారు. ఆ తర్వాత ప్రియారిటీ టు ద క్యాండిడేట్ బేస్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ బర్త్ బిసైడ్స్ ద సీనియారిటీ, అంటే సీనియారిటీతో పాటు దాంట్లో డేట్ ఆఫ్ బర్త్, ఎవరు సీనియర్ అయితే వారికి ప్రిఫరెన్షియల్ అక్కడ ఆ 2 ఇద్దరికి సేమ్ వచ్చినప్పుడు తీసుకుంటారు. ఒకవేళ నెక్స్ట్ క్రైటీరియా ఏంటంటే ఉమెన్, ఒకవేళ ఉమెన్ని కూడా అక్కడ పరిగణలోకి తీసుకుంటారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిసిప్లినరీ ఇష్యూ, టీచర్ గ్రేడ్ 2 కానీ హెచ్ఎం కావచ్చు, టీచర్ కావచ్చు, వాళ్ళని కాంపిటెంట్ అథారిటీ కెన్ ట్రాన్స్ఫర్ టు అదర్ ప్లేసెస్ విత్ ద అప్రూవల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ద్వారా ఎప్పటికప్పుడు డిసిప్లినరీ యాక్షన్ వారిని వెంటనే ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇంకా అంతేకాకుండా ఎటువంటి పనులకు కూడా టీచర్లని నియమించుకోకుండా ఉంటుంది దీనిలో. అంతేకాకుండా సెన్సస్, డిజాస్టర్ రిలీఫ్, ఎలక్షన్ వర్క్కి మాత్రం ఇక్కడ అపాయింట్ చేయొచ్చు అనేటువంటిది కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ 19, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సెక్షన్ 19 ప్రకారం ఏమి అంటే ఇక్కడ ఈ చట్టం అమల్లో ఉన్నప్పటికీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత అప్లేట్ అధికారి ఎవరైతే ఉంటారో విద్యా ప్రయోజనం కోసం, అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, ఆ తర్వాత పబ్లిక్ సర్వీసెస్ పైన కావచ్చు, కొరకు ఏవైనా ప్రధాన ఉపాధ్యాయుని కావచ్చు, ఉపాధ్యాయుని కావచ్చు, సర్వీసులని ఏదైనా వారి యొక్క సర్వీసెస్ని ఇతర స్కూల్స్కి మార్చడానికి అవకాశం ఉంది. ఈ చట్టంతో కాకోకుండా ఎడ్యుకేషన్ అంటే విద్యా అవసరాల కోసం కావచ్చు, ఎమర్జెన్సీ అంటే పబ్లిక్ సర్వీస్, అంటే ఇక్కడ పబ్లిక్ సర్వీసెస్ని పరిగణలోకి తీసుకొని పరిపాలనాపరమైనటువంటి కారణాలను పరిగణలోకి తీసుకొని ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మార్చడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుందని సెక్షన్ 19 చెప్తుంది. సెక్షన్ 20 అఫెన్సెస్ అండ్ పెనాల్టీస్. అఫెన్సెస్ అండ్ పెనాల్టీస్ కింద చెప్తే వయలేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ప్రొవిజన్ ఆఫ్ దిస్ యాక్ట్, అంటే ఎవరైనా హెచ్ఎం కావచ్చు, టీచర్ కావచ్చు, ఇచ్చినటువంటి సమాచారంలో ఎక్కడైనా తప్పులున్నా ఏమున్నా దానికి సంబంధించి ఏపీసీఎస్ సిసి అండ్ ఏ రూల్స్ 1991 ప్రకారం వారిపైన చర్యలు తీసుకుంటారు. షెల్ బి ట్రాన్స్ఫర్ టు కేటగిరీ 4 స్కూల్స్ అండ్ షుడ్ వర్క్ మ్యాండేటరీ ఫర్ 5 to 8 years వితౌట్ ఎనీ ట్రాన్స్ఫర్. ఇటువంటి తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి హెచ్ఎంని, టీచర్ని కేటగిరీ 4 స్కూల్కి ఇచ్చి కంపల్సరీగా మ్యాండేటరీగా అక్కడ 5 or 8 years పనిచేసే విధంగా ఆర్డర్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ ట్రాన్స్ఫర్ ఉన్నటువంటి టీచర్ కావచ్చు, హెచ్ఎం కావచ్చు, అప్లై చేయకపోతే షెల్ బి గివెన్ పోస్టింగ్ ఆర్డర్స్. వారికి ఎక్కడ ఇస్తారంటే 4th కేటగిరీలో ఇస్తారు. 4th కేటగిరీలో ఖచ్చితంగా వారిని అంటే అప్లై చేయలేదు, కంపల్సరీ ట్రాన్స్ఫర్లో ఉన్నా అంటే వారిని మొత్తం అంతా కూడా అయిపోయిన తర్వాత వారికి సంబంధించి మిగిలినటువంటి వాటిలో 4th కేటగిరీలో ఇస్తారు. ఇక్కడ కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్, నేరములపైన విచారణ సెక్షన్ 21 చెప్తుంది. ఇక్కడ నేరములపైన విచారణ అంటే అధికారిక గజెట్లో లేని తరఫున ప్రచురించిన అధిసూచన ద్వారా ప్రభుత్వంచే ప్రాధికారం ఇవ్వబడిన అధికారి లిఖితపూర్వకంగా అంటే రిటర్న్గా ఫిర్యాదు చేస్తే తప్ప ఈ చట్టం కింద ఏదేని అపరాధంను న్యాయస్థానం విచారణ చేపట్టరాదు అని చెప్పించారు. అంటే కోర్ట్స్ ఏం చేస్తారంటే రిటర్న్గా ఎవరైనా ఆ ప్రత్యేక అధికారి రిటర్న్గా ఇచ్చినప్పుడు మాత్రమే చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. సెక్షన్ 22 యాక్ట్ టు ఓవర్ రైడ్ అదర్ లాస్. ఇక్కడ ఏమంటే ఇతర లాస్ ఏవి కూడా వీటిని ఈ యొక్క చట్టాన్ని ఓవర్ రైడ్ చేయలేవని చెప్పి ఇచ్చారు. సెక్షన్ 23 పవర్ టు రిమూవ్ డిఫికల్టీస్. 23 ప్రకారం ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏవైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆ ఇబ్బందిని అధిగమించడం కోసం ఎప్పటికప్పుడు ఆ నిర్ణయం, ఈ యొక్క యాక్ట్లో నిర్ణయాన్ని రిమూవ్ చేయడానికి, యాడ్ చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. పవర్ టు అమెండ్ ద షెడ్యూల్. 24 సెక్షన్ ఏం చెప్తుందంటే గవర్నమెంట్కి ఏదైనా ఒక అంశాన్ని ఈ చట్టంలోకి యాడ్ చేయడానికి కావచ్చు, రిమూవ్ చేయడానికి కావచ్చు, ఆల్టర్ చేయడానికి కావచ్చు, నోటిఫికేషన్ దీనికి సంబంధించి ఇవ్వడానికి కావచ్చు, షెడ్యూల్ ఇవ్వడానికి కావచ్చు, ఏదైనా కూడా ఈ సెక్షన్ 24 ప్రకారం అధికారం ఉంటుంది గవర్నమెంట్కి. సెక్షన్ 25 ప్రకారం ప్రొటెక్షన్ ఆఫ్ యాక్షన్ టేకెన్ ఇన్ గుడ్ ఫెయిత్. ఎవరైతే ఈ చట్టం ప్రకారం నడుచుకొని అపాయింట్మెంట్ చేసి ఉంటారో ఆ అపాయింట్మెంట్ అధికారి పైన ఎవరు కూడా న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి, న్యాయపరమైన చర్యలకు వెళ్ళడానికి అవకాశం లేదు. వాళ్ళు ఆ చట్టం ప్రకారం ఖచ్చితంగా పనిచేసి ఉంటే, అంటే ఇక్కడ ఈ చట్టం నిర్దేశించిన ప్రకారం ఎవరైతే పనిచేసినారో ఆ అధికారి పైన దావా కానీ, అభియోగం కానీ, ఇతర శాసనిక చర్యలు చేపట్టకూడదని చెప్పి ఇచ్చారు. సెక్షన్ 26 ఏం చెప్తుందంటే పవర్ టు మేక్ రూల్స్.
ఈ రూల్స్కి సంబంధించి ఏదైనా కూడా యాడ్ చేయాలనే దాంట్లో అమెండ్ చేయాలనే ఏమైనా కూడా అప్పుడున్నటువంటి శాసనసభ 14 రోజుల లోపల ఉంటే 1 విడతలో కావచ్చు 2 విడతల్లో కావచ్చు దాన్ని మార్పు చేసి ఖచ్చితంగా ఆ చట్టంలో పొందుపరిచే విధంగా చేయాల్సి ఉంటుందని చెప్పారు. సెక్షన్ 27 ఏమిటంటే నో అప్లికబిలిటీ ఆఫ్ యాక్ట్. ఈ చట్టం ఎవరికి చెల్లదు అంటే ద మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి చెల్లదు. ఆ తర్వాత ద టీచర్స్ వర్కింగ్ ఇన్ స్కూల్స్ రన్ బై ద సొసైటీస్, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ సొసైటీ ఎగ్జాంపుల్, ఇటువంటి సొసైటీస్లో పనిచేసేటువంటి వారికి, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ వాళ్ళలో పనిచేసే కేజీబీవి, వీరికి మాత్రం ఈ చట్టము వర్తించదు అని పర్టికులర్గా ఇక్కడ చెప్పారు. ఇవ్వండి 27 సెక్షన్లు, దానిలో ఉన్నటువంటి రూల్స్, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ఫ్యూచర్లో అయినా ఎప్పుడైనా కూడా ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా ఈ చట్టానికి సంబంధించి తెలుసుకుంటారని ఈ వీడియోని తయారు చేశాను. ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.